ఉద్దేశం ఏంటంటే 8 సంవత్సరాలు అవుతుంది కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు 1 రూపాయి కూడా వేతనం పెంచలేదు. అదే విధంగా పౌష్టికాహారం కేంద్రం నుంచి రావాలి. నాణ్యత లేని పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము ఇచ్చేది చిన్న పిల్లలకు సేవ, గర్భిణీ బాలింతలకు సేవ. దానికి నాణ్యమైన ఫుడ్ అందిస్తే నాణ్యతతో పాటు అంగన్వాడీ సెంటర్లను కూడా బాగోగులు చూస్తే ప్రభుత్వానికి బాగుంటుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే 18 నెలల కిందటే ఆయమ్మల్ని టీచర్లను రిటైర్మెంట్ చేసింది. సంతోషమే, పని భారం ఎక్కువైతుంది, రిటైర్మెంట్ చెయ్యయ్యా అని మేమే అడిగాము. కానీ వాళ్ళకి ఇష్టమన్న పారితోషికం ఇవ్వకుండానే జింపేసింది. ఆ పోస్టులు ఇంతవరకు భర్తీ లేవు. అనేక రకాల సమస్యలతో సతమతం అవుతుంటే ఈ పని భారాన్ని మేము మొయ్యలేకపోతున్నాము అని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు పిఎం శ్రీ విద్య అనేసి, ప్రీ ప్రైమరీ అనేసి మాకిచ్చే వేతనాలకేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట, వాళ్ళకి వేతనాలతో సహా డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారట. ఇది ఎక్కడి న్యాయం? మేము 25 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లుగా కొనసాగుతున్నాం. ప్రతి ఊర్లలో మా ఘనత ఏందో గర్భిణీ బాలింతలు పిల్లలే చెప్తారు. కానీ ప్రభుత్వానికి అది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పిఎంసి విద్యను అదే విధంగా ప్రీ ప్రైమరీని ఆపుకోవాలి. రిటైర్ అయిన వాళ్ళకి ఎంబడే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. మా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అప్పుడు వచ్చేటప్పుడు